జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. యువతరం వాళ్ళ పరిస్థితుల గురించి పెద్దవాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. ఏమి ఆలోచన, ఏమి తక్కువైంది మా పిల్లలకు? వినండి. మీరు భార్య భర్తలు ఇద్దరు సంపాదిస్తారు. వాడు బాగా చదవాలనేసి దూరం స్కూలు హాస్టల్ ఒక చోట వేసేస్తారు. వాడు ఏం చేస్తాడంటే ఆ నాలుగు గోడల మధ్యలో చదివి 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 పాస్ అవుతాడు. పాస్ అయ్యేదే కదా కావాల్సింది మనకి. పాస్ అవుతాడు. అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతాడు. కడుపు నొచ్చింది, కాలు నొచ్చింది, ఇంకోటి అయింది, కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి. సాటి స్నేహితులు ఒక మాట అనేది అట్లా ఈ పిల్లోలు అనిపించుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చినప్పుడు కూడా కనీసం వాడిని ప్రేమగా పలకరించే వాళ్ళు ఒక తల్లి తండ్రి ఇడిసి ఇంకెవరు ఉండరు. బాగా ఆలోచించండి విషయం. వాడు ఏం చేస్తాడు తర్వాత? ప్రేమగా తల్లిదండ్రులు పలకరించే వాళ్ళు లేరంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మా బిడ్డ వచ్చినాడు, నా కొడుకు వచ్చినాడు, నా కూతురు వచ్చింది, మంచి డ్రెస్సులు తీసుకోవాలా, వాడికి నచ్చింది చేసి పెట్టాలా, వాడికి ఏం కావాలో అవి తెచ్చేయాలా. ఓకే, హాస్టల్లో పోయినా తినేకుంటుంది, ఇక్కడ వచ్చినా తినేకుంటుంది, ఆడైనా బట్టలుంటాయి, ఈడైనా బట్టలుంటాయి. కాకుండా పోతే మీరు ఆలోచించాల్సిన విషయం ఏమంటే, బయట ప్రపంచం గురించి తనకు తెలుసా? బయట తను ఏదన్నా బతకగల శక్తి ఉందా? అది ఆలోచించేయండి అమ్మా దయచేసి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు. దాని గురించి ఏం చేయాలంటే కనీసం ఆ పిల్లోడు సెలవులకు వచ్చినప్పుడన్నా నలుగురు బంధువులతో ఒక బలగంతో, మా పెద్దనాన్న, మా పిన్నమ్మ, మా చిన్నాయన, మా పెన్నమ్మ, మా యవ్వ, మా తాత, మా అన్న, మా బావ, మా మామ, మా చెల్లెలు, మా అక్క, ఆ అనుబంధాన్ని సాధ్యమైనంత దగ్గర చెయ్యండి. అది ఒక్కటి వాడు కోల్పోయినాడు ఏమైపోతాడంటే, నేను ఒంటరివాడు, నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేను. 100% ఈ విషయం చెప్పుకోలేను కాబట్టి నేను ఏమి చేయాలో తెలియదు. అప్పుడు వాడు ఏమైతాడో తెలియదు. ఇప్పుడు మనకు ఒక బాధ ఉంటే మనకు ఎవరికైనా చెప్పుకోనికి ఒక మనిషి కావాలి కదా. ఎక్కడున్నారు మనిషి? జతలో ఉండేవానికి చెప్పుకోనికి, సొంతం నాన్నకు చెప్పేకి, అమ్మకు చెప్పేకి, మామకు చెప్పేకి, ఒక అన్నకు చెప్పేకి, తమ్మునికి చెప్పేకి, అక్కకు చెప్పేకి, చెల్లెలకు చెప్పేకి, అవ్వకు చెప్పేకి, తాతకు చెప్పేకి, పిన్నమ్మకు చెప్పేకి, పెద్దమ్మకు చెప్పేకి, చిన్నాన్నకు చెప్పేకి, పెద్దనాన్నకు చెప్పేకి కొన్ని తేడాలు ఉంటాయి. అంత అనుబంధంగా, అంత ఓపికగా వాళ్ళు వినాలి కదా అయ్యా మనుషులు. దానికోసం వీళ్ళకైతే చెప్పగలరు. దానికి నేను ఏమంటానంటే, వాళ్ళు ఏమన్నా చదువుని ఎక్కడన్నా ఉన్ని కనీసం వచ్చిన రెండు కొద్ది రోజులైనా వాడికి ప్రతి ఒక్కరితో పరిచయం ఏర్పాటు చేయండి. నలుగురితో కలిసి అట్లా చేయండి. మన ఇంటికి వచ్చినాడు, చేసి పెట్టినాం, తిన్నాడు, 4 రోజులు 5 రోజులు ఉన్నాడు, మళ్ళీ ఇంకో చోట పోయినాడు, ఇది కాదు విషయం. తనకంటూ నా వాళ్ళు ఉన్నారు అనేది తెలాలా. ఈరోజు నీ కుటుంబంలో ఎట్లో తర్వాత మీ అన్న, మీ తమ్ముడు కుటుంబాల్లో కూడా ఇవే ఉంటాయి పరిస్థితులు. దానికి వాళ్ళందరూ కలసాలా, వాళ్ళందరూ మాట్లాడుకోవాలా, వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలా, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు వాళ్ళు తెలుసుకోవాలా, ఒకరికొకరు తోడుగా ఉండాలా. వాడు ఏదన్నా కష్టం వస్తే, అన్న నాకు ఇట్లా కష్టం ఉంది అని చెప్పి హాస్టల్ నుంచి తనకు చెప్పాలా. ఇంకొకటి అట్లే ఇంకొకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా వాళ్ళ అన్నకి చెప్పాలా. అది విషయం, అది సబ్జెక్టు. అది మర్చిపోయేసి మనం ఊరికే పిల్లోళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటా ఉంటారు అంటే మనం కొద్దిగా బురదలో నడిచినట్టు ఉంటుంది.
తార్ రోడ్ ఇడిచి బురదలో నడిచినటువంటిది. కొద్దిగా తల్లిదండ్రులు కూడా ఈ విషయం ఆలోచించేయండి ప్రతి ఒక్కరు. దానికోసమే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి, ఒక పిల్లలకి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమి, మీరు మామూలుగా ఏం చెప్తానంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇవి తెలుసు. ఇంకొక సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పాలి కదా. ఆ ఇంకొక సబ్జెక్టే మనోళ్ళు, మన మన బంధము, మన బలగం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని దూరం చేసేసి నువ్వు ఏం చదివించినా ఏం చేసినా కూడా లాస్ట్కి వాడు హాస్టల్ నుంచి వస్తానట్లే మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు, ఎప్పుడు బంధువులతో ఉంటాడు. పెళ్ళైన తర్వాత ఇంకొక సమస్య. వాస్తవం కదా ఈ విషయం. ఆలోచన చేసి మీకు తెలిసిన నిర్ణయాలకు మీరు తీసుకొని పిల్లల్ని సరిచేసుకునే మార్గాలు చూడండి. ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద.